శ్రీవారికి తలనీలాలు ఎందుకు ఇస్తున్నాం? వెంకటేశ్వరుడు వెంట్రుకలు ఎందుకు అడుగుతాడు? వేం అంటే పాపం, కట అంటే తీసివేయడం, ఈశ్వరుడు అంటే తొలగించేటటువంటి వాడు. కలియుగంలో ఎవరికి భగవంతుని పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు కలుగుతుంది. మనస్సుని నిగ్రహించటం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటువంటి వారిని ఉద్ధరించటానికి పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడుగా ఆవిర్భవించాడు. ఆ పాపాలను తీసివేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది. ఇక తిరుమల కొండలో సాక్షాత్తు వేదాలే ఆ కొండకి రాళ్లుగా అయ్యాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు. కృతయుగం నరసింహునిగా, త్రేతాయుగం శ్రీరామునిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడుగా అవతరించాడు. మిగిలిన అవతారాలలో చేసినట్లుగా కలియుగంలో స్వామి దుష్ట సంహారం ఏమీ చేయలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడడం మానేశారు. కాబట్టే తిరుమల కొండ పరమ పావనమైన క్షేత్రం. తిరుమల కొండకి కూడా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు ఉంది. కృతయుగంలో వృషాచలమని, త్రేతాయుగంలో అంజనాచలమని, కలియుగంలో వెంకటాచలమని పేరు వచ్చింది. పురాతన కాలంలో తప్పు చేసిన వ్యక్తికి తల వెంట్రుకలు తీసి శిరోముండనం చేయించి దాసులుగా చేసేవాళ్ళు. అలా తలనీలాలు తీసి గుండుతో ఉంటే ఒక వ్యక్తి కింద దాసుడుగా ఉన్నట్లు లెక్క. తిరుమలలో అలా తల వెంట్రుకలు తీసి గుండు చేయించుకోవడం అంటే మానవుడు వెంకటేశ్వరునికి దాసునిగా మారడం అని అర్థం. మనకి పాపాలు అన్నీ ఎక్కడ ఉంటాయి అంటే వెంట్రుకల మొదళ్లను ఆశ్రయించుకొని ఉంటాయి. ఆ పాపాలు తీసివేయడానికి స్వామి తల వెంట్రుకలు అడుగుతాడు. పాపాలు తల వెంట్రుకల మొదళ్లలో ఉంటాయి కాబట్టి తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పిస్తే పాపాలు తొలగిపోతాయి.